హలో ఫ్రెండ్స్, ఈ వీడియో దేని గురించి అంటే ఎవరైతే మన రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ కొరకు అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం ఈ ఎగ్జామ్ గురించి సరైన అవగాహన లేని వారు, అసలు సిలబస్ ఏంటిది, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అని ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదా. వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి సడన్గా ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ గ్రూప్ డి దాని గురించి తెలియని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నా. అసలు ఈ సిలబస్ ఎట్లుంటుంది, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి ఏ పుస్తకం చదవాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఫస్ట్ సిలబస్ ఏంటిది. ఈ గ్రూప్ డి ఎగ్జామ్ 10th లెవెల్లోనే ఉంటుంది కాబట్టి మనకు బేసిక్స్ లెవెల్స్లోనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని 4 రకాల టాపిక్స్ను ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ది ఏంటిదంటే మనకు మ్యాథ్స్. ఆబ్వియస్గా మ్యాథ్స్ అనేది గ్రూప్ డి ఎగ్జామ్స్ వాళ్ళకు కంపల్సరీ ఉంటుంది. మ్యాథ్స్ అండ్ రీజనింగ్, దాన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. తర్వాత జనరల్ అవేర్నెస్, తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ 4 టాపిక్స్ ఇంపార్టెంట్ అన్నమాట మన గ్రూప్ డి ఎగ్జామ్స్ కొరకు. అయితే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ మీన్స్ మనకు బేసిక్స్ లెవెల్స్లో మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా 10th వరకు. ఏది మన ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఈ 3 టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్ అవేర్నెస్. దీనికి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 25 మార్క్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఎట్లా అడుగుతారంటే ఇది మన పాలిటీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఈ 4 టాపిక్స్ని బేస్ చేసుకొని ప్రజెంట్ టైమ్స్లో ఏం జరుగుతుంది, ఈ 4 టాపిక్స్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ సంబంధించిన కరెంట్ అఫైర్స్, దీన్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అయిపోయింది, కరెంట్ అఫైర్స్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్కి కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్, మొత్తం 45 అయిపోయినాయి. ఇంకా 55 ఉన్నాయి. ఈ 55 క్వశ్చన్స్ మొత్తం మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద 100%కి 100% మనం ఫోకస్ చేసినామంటే మిగతా జనరల్ అవేర్స్ మీద అండ్ కరెంట్ అఫైర్స్ మీద కొంచెం కొంచెం చూసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. కాబట్టి మనం మెయిన్గా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాథ్స్ తీసుకుంటే ఏముంది, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, దానికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. కాబట్టి రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది సిలబస్, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి అనేది పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం. నెక్స్ట్ ఏ సబ్జెక్టుకి ఏ పుస్తకం చదవాలనో చూద్దాం. ఇవన్నీ మనకు బేసిక్స్ లెవెల్స్లోనే అడుగుతాడు కాబట్టి ఒకవేళ మీకు సమయం ఉంది కాబట్టి, ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు ఇంకా, అంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాతనే ఎట్లయినా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి ఇప్పుడు సమయం చాలా ఉంది. కాబట్టి మనం బేసిక్స్ నుంచే మ్యాథ్స్ను నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 2nd నుంచి కానీ 3rd నుంచి కానీ ఆ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మ్యాథ్స్ను డైలీ కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ వస్తే మీకు మ్యాథ్స్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది. అది మ్యాథ్స్. తర్వాత రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ అంటే మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో దొరకదు.
దాన్ని ఏం చేయాలంటే మనం కోచింగ్ తీసుకోవాలి కంపల్సరీ. ఒకవేళ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, మేము గ్రూప్ డి ఎగ్జామ్ గురించి మాకు ఏం తెలియదు, మ్మ్, అసలు ఎగ్జామ్ ఎట్లుంటుందో తెలియదు, ఎప్పుడు అటెంప్ట్ చేయలే, ఫస్ట్ టైం నేను ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తున్నా, సిలబస్ వగైరా వగైరా సమాచారం నాకు ఏం తెలియదు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే కోచింగ్ తీసుకోవడం బెటర్. కోచింగ్ తీసుకున్నామంటే వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట, ఏ సబ్జెక్ట్స్ పైన ఎట్లా ఫోకస్ చేయాలి, మ్యాథ్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఆ షార్ట్ కట్స్ కానీ రీజనింగ్ షార్ట్ కట్స్ కానీ మొత్తం క్లియర్గా మనకు అవగాహన చేపిస్తారు. కాబట్టి కోచింగ్ తీసుకొని మ్యాథ్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తూ, రీజనింగ్ వాళ్ళు చెప్పినటువంటి నోట్స్ని ఫాలో అవుతూ, మిగతా బయట మార్కెట్లో దొరికేటువంటి ఏదైనా స్టాండర్డ్ మెటీరియల్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మనము రీజనింగ్ మీద కానీ మ్యాథ్స్ మీద కానీ ఒక పట్టు సాధించవచ్చు అనమాట. కాబట్టి ఆ, నేను చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఫస్ట్ కోచింగ్ తీసుకోండి. ఎవరైతే మ్యాథ్స్ రీజనింగ్ మీద పట్టు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అసలు మ్యాథ్స్ రీజనింగ్ గురించి నాకు ఏం తెలియదు, ఇప్పుడే నాకు ఫస్ట్ టైం నాకు మ్యాథ్స్ మీద ఆ, ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకున్న తర్వాత మ్యాథ్స్కు బెస్ట్ మెటీరియల్ ఏంటంటే, నేను అప్పట్లో కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన టైంలో యూనిక్ వాళ్ళ యూనిక్ స్టడీ సర్కిల్ వాళ్ళ మెటీరియల్ బాగా ప్రాక్టీస్ చేసి ఉండే నేను కానిస్టేబుల్ కోసం. అది ఎట్లుంటుందంటే కొంచెం స్టాండర్డ్గానే ఉంటుంది, బట్ ఏంటిదంటే మనము ఆ స్టాండర్డ్ లెవెల్లో ప్రిపేర్ అయితే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది. రీజనింగ్ కూడా సేమ్, రీజనింగ్ మెటీరియల్ కూడా యూనిక్ వాళ్ళది కొంచెం బాగానే ఉంటుంది. కాబట్టి యూనిక్ వాళ్ళ మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ చేసి తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేసినామంటే ఈజీ అయిపోతుంది. ఇంకా జనరల్ అవేర్నెస్ కోసం ఏం చేస్తారంటే సేమ్ మనకు జనరల్ అవేర్నెస్ కోసం కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బేసిక్స్ లెవెల్స్లోనే అడుగుతారు. కాబట్టి మార్కెట్లో మనకు జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ కోసం ఏముంటుందంటే ప్రసన్న హరికృష్ణ బుక్ ఉంటుంది, పర్లేదు బాగానే ఉంటుంది. దాంట్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ, కొంచెం జీకే లెవెల్లో మనకు జీకే లెవెల్ కూడా కొంచెం కవర్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రసన్న హరికృష్ణ బుక్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కోసం ఆ బుక్ తీసుకోండి. మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ కోసం మనకు మామూలుగా మ్యాక్సిమం కాంపిటేటివ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యే మ్యాగజైన్ ఏదంటే షేన్ ఇండియా మ్యాగజైన్ ద బెస్ట్ ఫర్ కరెంట్ అఫైర్స్. మంత్లీ మ్యాగజైన్లు తీసుకోండి, చదువుకుంటూ ఉంటే మనకు జీకేతో పాటు పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా కొంచెం ఓ మాదిరి అయితే కవర్ అవుతుంది. ఇవి ఈ 4 సబ్జెక్ట్స్ల పైన కొంచెం గ్రిప్పు సంపాదించుకున్నట్లయితే గ్రూప్ డి ఎగ్జామ్ మనం ఈజీగానే క్రాక్ చేయగలుగుతాం. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇది సిలబస్ దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్టుకి ఏ పుస్తకం తీసుకోవాలో పూర్తి సమగ్రమైన సమాచారం అందించాలని నేను అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.